హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు ఎక్కువగా మైనారిటీ ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకుని ఈ దేశంలో రాజకీయం చేస్తూ ఉంటాయి. అయితే మైనారిటీలను ఓటు బ్యాంకుగా మార్చుకోవడం అది పెద్ద నష్టమేమీ కాదు. కానీ ఆ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రక్రియలో చాలా పార్టీలు ఏకంగా నేరస్తులను లేదంటే అవినీతికి పాల్పడిన వాళ్ళను, అక్రమాలకు పాల్పడిన వాళ్ళను సైతం కాపాడే స్థితికి ఈ రాజకీయ పార్టీలు చేరుకున్నాయి. అందుకు సంబంధించి తాజాగా ఒక కీలక బిల్లు అనేది వెలుగులోకి వచ్చింది. అదే యూపీలోని మదర్సాలకు సంబంధించిన బిల్. ఇది 2016లో ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్న అఖిలేష్ యాదవ్ ఈ బిల్లును ఏకంగా యూపీ అసెంబ్లీలో ఆమోదింపజేశాడు. ఆ తర్వాత గవర్నర్ అడ్డుకోవడం వల్ల ఈ బిల్లు చట్టరూపం దాల్చలేదు. కానీ ఒకవేళ ఇది కనుక చట్టరూపం దాల్చి ఉంటే ఖచ్చితంగా యూపీలోని మదర్సాల్లో ఎన్నో అక్రమాలు జరిగేవి. ఆ మదర్సాల్లో ఉన్న ఫ్యాకల్టీలు అందినంత కాడికి ప్రభుత్వ ధనాన్ని దోచుకునేందుకు ఈ బిల్లు సహకరించేది. అయితే ఒక బిల్లు ఇంత పెద్ద అక్రమాలకు ఎలా దారి తీస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజాగా యూపీ సీఎం దీనిపై తీసుకున్న చర్యలు ఏమిటి అనే విషయాలను కూడా మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో యూపీ మదర్సాలకు సంబంధించిన పేమెంట్స్ బిల్లు అనేది రద్దు చేసేశారు. ఇది జనరల్గా బిల్లు మాత్రమే. 2016లో యూపీకి అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్న సమయంలో ఈ బిల్లును డ్రాఫ్ట్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టారు. తీవ్ర వ్యతిరేకత నడుమ ఈ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కూడా. ఆ తర్వాత ఇది గవర్నర్కు వెళ్ళిపోయింది. అప్పటి యూపీ గవర్నర్గా ఉన్న రామ్ నాయక్ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాడు. ఇది చట్టానికి అండ్ రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని నేను ఆమోదించను అని ఆ తర్వాత బిల్లును రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి కూడా ఈ బిల్లును పూర్తిగా తిప్పి పంపారు. ఇది రాజ్యాంగ నిబంధనలకు లోబడి లేదు అండ్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇందులోని నిబంధనలు చేంజ్ చేయాలి అని అప్పటి రాష్ట్రపతి కూడా దీనిపై కీలక సూచనలు చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బిల్లు రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలి, కానీ ఇది ఆ రాజ్యాంగానికి అతీతంగా ఉంది కాబట్టి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు అని ఆ బిల్లును తిప్పి పంపారు. అయితే 2016లో దీన్ని యూపీ అసెంబ్లీలో చేయడం, ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా పూర్తి కాగానే అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం దిగిపోయింది. 2017లో యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రానికి సీఎంగా అయ్యారు. అందువల్లనే ఈ బిల్లు పూర్తిగా ఆగిపోయింది. దీని ప్రకారం ఏం చేయొచ్చు అంటే, జనరల్గా యూపీ మదర్సాలు అంటే గవర్నమెంట్ కింద నడుస్తూ ఉంటాయి కదా, ఈ మదర్సాల్లో ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఉంటారు కదా, ఈ ఫ్యాకల్టీకి అండ్ మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకు ఫుడ్ పెడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి ఎగ్స్ ఇలాంటివి చాలా వస్తుంటాయి, పుస్తకాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున మదర్సాలకు ఫ్రీగా అందుతూ ఉంటాయి కదా. ఈ ఫ్రీగా అందుతున్న సమయంలో గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున ధనం అనేది ఆయా మదర్సాలకు చేరుకుంటూ ఉంటుంది. ఈ ధనాన్ని సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత ఆ స్కూళ్ళలోని ఫ్యాకల్టీపై ఉంటుంది. జనరల్గా మన గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఫుడ్ సరిగా లేకపోయినా, ఎక్కడైనా అవకతవకలు జరిగాయి అని ఆరోపణలు వచ్చినా కూడా ప్రభుత్వపరమైన ఆడిట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ అవకతవకలపై పూర్తిగా ఆడిట్ చేసి ఎవరైనా దీనికి పాల్పడ్డారు అని తేలితే ఖచ్చితంగా అతను గవర్నమెంట్ టీచర్ అయినా కూడా పోలీసులు తీసుకువెళ్ళి అరెస్ట్ చేసేందుకు వాళ్ళపై విచారణ జరిపేందుకు వీలుంటుంది. కానీ ఈ చట్టం ప్రకారం ఈ మదర్సా స్కూళ్ళలో పనిచేసే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడినా కూడా పోలీసులు వాళ్ళపై డైరెక్ట్గా యాక్షన్ తీసుకోకుండా ఈ బిల్లు నిరోధిస్తుంది. అంటే వాళ్ళు చట్టానికి అతీతులుగా స్కూళ్ళలో లేదంటే విద్యాలయాల్లో ఎక్కడైనా కూడా ఈ అవినీతికి పాల్పడినా కూడా పోలీసులు వాళ్ళపై చర్యలు తీసుకోకుండా నిషేధించేందుకు అఖిలేష్ యాదవ్ ఒక కీలకమైన బిల్లును తీసుకువచ్చాడు. ఈ బిల్లు ఏకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది అంటే ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత గవర్నర్ దీన్ని అడ్డుకున్నారే తప్ప గవర్నర్ కనుక దానిపై ఆమోద ముద్ర వేసి ఉంటే ఖచ్చితంగా ఈ బిల్లు చట్టరూపం దాల్చేది. తద్వారా యూపీలోని మదర్సాల్లో ఇప్పటికే అనేక అక్రమాలు అనేవి బయటపడేవి, అయినా కూడా పోలీసులు ఎవరు దానిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకునేందుకు వీలయ్యేది. సో ఈ విధంగా అఖిలేష్ యాదవ్ ఈ బిల్లుని తీసుకువచ్చారు. కానీ ఆ తర్వాత ఆయన అధికారం నుంచి గద్దె దిగిపోవడంతో ఈ బిల్లును మళ్ళీ చట్టరూపం దాల్చేలా ఆయన చర్యలు తీసుకోలేకపోయారు. యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఈ బిల్లు పూర్తిగా బుట్ట దాఖలైపోయింది. తాజాగా ఇలాంటి బిల్లు కూడా ఒకటి ఉందా అని తెలుసుకుని యోగి ఆదిత్యనాథ్ సైతం ఆశ్చర్యపోయారు. అసలు ఇలాంటి వాటిని ఏ విధంగా వీళ్ళు రూపొందిస్తారు అని చెప్పి
వెంటనే కేబినెట్ సమావేశంలో దీన్ని పూర్తిగా రద్దు చేసేశారు. అంటే మళ్ళీ ఇలాంటి బిల్లును రూపొందించాలన్నా కూడా అఖిలేష్ యాదవ్ లాంటి వాడు సీఎం కావాలి. ఆయన అసెంబ్లీలో మళ్ళీ బిల్లును తీసుకురావడం, దాంట్లో డ్రాఫ్ట్ అన్ని చేంజ్ చేయడం, తర్వాత గవర్నర్కి పంపడం, ఇలాంటివి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చాలా సమయమే పట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి బిల్లును ఏదైనా తీసుకురావాలని ప్రయత్నాలు చేసినా కూడా బీజేపీ తీవ్రంగా అడ్డుకునేందుకు సైతం ఆస్కారం ఉంటుంది. గతంలో బీజేపీకి ఆ రాష్ట్రంలో అంతగా ప్రాబల్యం లేదు. రాజకీయ పరంగా ఎక్కువగా ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కాదు. అఖిలేష్ యాదవ్ అండ్ కాంగ్రెస్ పార్టీనే యూపీలో ఎక్కువగా ప్రభావం చూపించేవి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా మైనారిటీ ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకునే రాజకీయాలు చేశారు కాబట్టి ఇలాంటి అనేక చట్టాలను రూపొందించేందుకు ప్లాన్ చేశారు. తద్వారా రాష్ట్ర అసెంబ్లీలో కూడా చాలా సులువుగా వీళ్ళు ఆమోదింపజేసుకున్నారే కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటివి అస్సలు కుదరదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇన్ కేసు బీజేపీ అధికారం నుంచి దిగిపోయినా కూడా ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానంలో మరో 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరో 10 ఏళ్ల వరకు కమలం పార్టీ దీనికి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో పోరాడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కోర్టులకు వెళ్ళైనా సరే ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను పూర్తిగా అడ్డుకునేందుకు వీలుంటుంది. సో అఖిలేష్ యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఎన్నో ఈ విధంగా మైనారిటీలను అపీజ్మెంట్ వాళ్ళను బుజ్జగించాలనే ఉద్దేశంలో భాగంగా అనేక చట్టాలను తీసుకువచ్చారు. ఏకంగా షాబాను కేసు తీర్పును సుప్రీంకోర్టు షాబాను అంటే ముస్లిం మహిళలకు సైతం భరణం తీసుకునే హక్కు ఉంటుంది, వాళ్లకు కూడా ముస్లిం పురుషులు భరణాన్ని ఇవ్వాలి అని చెప్పగా వెంటనే రాజీవ్ గాంధీ ఈ చట్టాన్ని అంటే ఈ తీర్పునే పూర్తిగా రద్దు చేసేశారు. పార్లమెంట్లో సాక్షిగా ముస్లిం పురుషులు ఎవరు కూడా భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇక వాళ్ళను ఎవరు సాకాల్సిన అవసరం లేదు అనే విధంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. అంటే ఇది ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఇదే కాదు, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి అందులో సవరణలు చేసింది. 1995లో కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డుకు అపరిమిత అధికారాలను కల్పించింది. ఏకంగా ఈ వక్ఫ్ బోర్డులో ఏదైనా భూ వివాదం లేదంటే ఏదైనా కేసుకు సంబంధించి కోర్టులకు వెళ్ళినా కూడా జనరల్గా కోర్టులకు అందరూ కూడా ఫీజులు చెల్లిస్తూ ఉంటారు. ఇది ఒక కేసును లిస్ట్ చేయాలంటే కొద్ది మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కేసును లిస్ట్ చేయాలన్నా కూడా ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కానీ వక్ఫ్ బోర్డుకు మాత్రం కనీసం ఈ ఫీజును కూడా చెల్లించకుండా ఈ చట్టంలో రూపొందించారు. అంతేకాకుండా ఈ వక్ఫ్ బోర్డులు మన దేశంలో అనేక అక్రమాలకు పాల్పడ్డాయి. ఒక భూమి తమది అని అనుకుంటే ఏకంగా తమ భూమిగా రాయించుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. సో మన దేశంలో ఇన్ని దారుణమైన చట్టాలు తీసుకురావడానికి ప్రధాన కారణం మైనారిటీ ఓటు బ్యాంక్ అనే చెప్పుకోవచ్చు. నిజానికి మన దేశంలోని ముస్లింలు ఎవరు కూడా ఈ విధంగా అంటే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళను ఎవరు కూడా సపోర్ట్ చేయరు. వాళ్ళకు కూడా ఒక ముస్లిం అయినా కూడా వాళ్ళు జైల్లో ఉండాలని చాలామంది ముస్లింలు కోరుకుంటారే కానీ అఖిలేష్ యాదవ్ లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటివన్నీ కూడా ఈ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ఇలాంటి చట్టాలను తీసుకొచ్చి నిజమైన ముస్లింలను కూడా ఈ చట్టాలకు యాక్సెప్టెన్సీ ఇచ్చినట్లు అండ్ వాళ్ళు కూడా నేరస్తులను కాపాడినట్లు చిత్రీకరించే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. కాబట్టి మన దేశంలో ముస్లింలు ఎవరు కూడా ఇలాంటి చట్టాలను అస్సలు ఆమోదించరు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.